ఏనుగు చీమ. ఒక అడవిలో ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. తనకు గర్వం చాలా ఎక్కువగా ఉండేది. అడవిలో మిగతా జంతువులను బాధపెట్టి ఆనందంగా ఉండేది. ఇలా ఉండగా ఒక చెరువు దగ్గర చీమలు ఇసుకతో తమ ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాయి. అవి ఒక వరుసలో నడుస్తూ తమ పని తాము చేసుకుంటూ ఉండేవి. ఆ ఏనుగు దాహంతో ఉండగా ఆ చెరువు వద్దకు వెళ్ళి నీరు తాగి తన చుట్టూ నీటిని చల్లుతుంది. అక్కడే ఇసుకతో చేసిన చీమల ఇంటిని చూస్తూ ఆ ఏనుగు తన తొండెంతో ఇసుక ఇంటిపై నీరు పోస్తుంది. అప్పుడు చీమల ఇల్లు కొట్టుకుపోతుంది. చీమలన్నీ భయంతో అక్కడి నుండి పారిపోతాయి. కానీ ఒక చిన్న చీమ మాత్రం భయపడకుండా ఏనుగుకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఏనుగు పడుకుని ఉన్న సమయంలో ఆ చీమ నెమ్మదిగా ఏనుగుపైకెక్కి తొండెంలా దూరి ఏనుగును కుడుతుంది. అప్పుడు ఏనుగు మేలుకొని బిగ్గరగా అరుస్తూ తన తొండెంలో ఏదో ఉందని అటూ ఇటూ పరిగెడుతూ, నా తొండెంలో ఎవరున్నారు, మర్యాదగా బయటకు రండి అని గర్జిస్తుంది. ఆ చీమ నెమ్మదిగా తొండం నుండి బయటకు వచ్చి ఏనుగుతో ఇలా అంటుంది. ఇప్పుడు అర్థమైందా బాధంటే ఎలా ఉంటుందో? నీ అల్లరి చేష్టల వల్ల అందరూ ఎంత బాధపడుతున్నారో. ఇప్పటికైనా నీ అల్లరి చేష్టలు మాని అందరితో కలిసి ఉండు. ఏనుగుకి తను చేసిన తప్పు అర్థమైంది. ఇక నుండి నేను ఏ ప్రాణికి ఆపద కలిగించను అని చీమతో చెప్తుంది. ఆ మర్నాడు నుండి ఏనుగు మిగతా జంతువులతో స్నేహంగా ఉండేది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోళ్ళు గుడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.